ఇంపార్టెంట్. రైట్. బ్యూటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండి? ప్రతి ఒక్కళ్ళం కూడా బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం అందరం తెలుసు. మనం అందరం అనుకుంటున్నాం. కానీ బ్యూటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా వరకు కొంతమందికి మాత్రమే తెలుసు. సో బ్యూటీ అనేది జస్ట్ కనిపించేది కాదండి. ఇంటర్నల్ గా మనకు ఉండేదాన్ని, మనం బిహేవ్ చేసేదాన్ని, మనం మాట్లాడేదాన్ని కూడా బ్యూటీ అంటామండి. అలా ఎప్పుడైతే మనం ఇంటర్నల్ గా ప్యూర్ గా ఉంటామో అది మన ఫేస్ మీద, అంటే మనం మాట్లాడేటప్పుడు మన ఫేస్ మీద, మన ఎక్స్ప్రెషన్ గా అది రిఫ్లెక్ట్ అవుతుందండి. దట్స్ కాల్డ్ యాజ్ అ బ్యూటీ. సో బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం నలుగురితో మాట్లాడుతూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మన ఫేస్ విల్ బీ ద ఫస్ట్ సైన్ అండి. మనం మాట్లాడేటప్పుడు, ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన ఫేస్ అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట. వీళ్ళు అంటే మనతో మాట్లాడాలి, మనతో ఒక ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలి అన్నా కూడా బ్యూటీ, మన ఫస్ట్ ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అన్నమాట. బ్యూటీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మనని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్నప్పుడు బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ఫిజికల్ అపియరెన్స్ ఇంపార్టెంటో చూడండి, మనం ఎప్పుడైనా బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఇలా రెడీ అవ్వండి, ఈ డ్రెస్ వేసుకోండి, యూనిఫామ్ వేసుకోండి, కుదిరితే బ్లేజర్ వేసుకోండి, లేదా ఒక మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకోండి, విచ్ దట్ అట్రాక్ట్స్ అన్నమాట. సో అలాగా ఎదురుకుండా వాళ్ళు, మనం మంచి అంటే ఎక్స్ట్రాడినరీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లో సింపుల్గా, నీట్గా, హంబుల్గా రెడీ అయితే గనక 100% ఎదురుకుండా వాళ్ళకి మాట్లాడాలి ఈవిడతో అన్నట్టు, మాట్లాడాలి ఈయనతో అన్నట్టు ఉండాలి అంటే మన మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫిజికల్ ఎంతైతే ఇంపార్టెంటో, ఫిజికల్ అపియరెన్స్, మన ఫేస్ కి బ్యూటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటే కాదండి, మనలో కాన్ఫిడెన్స్ పెరగాలన్నా ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి, పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, అండ్ ఒక ఒక రకమైన బూస్టప్ అనేది మనకి ఇస్తుంది అనమాట. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మన సుష్మిత మేడం ఎప్పుడు చెప్తుంటారు, సుష్మా మేడం. ఫస్ట్ అపియరెన్స్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే ఒక పర్సన్ మనం మాట్లాడేటప్పుడు మనల్ని చూడగానే ఒక రకమైన ఇంప్రెషన్ వస్తుంది. అరే వీళ్ళతో మాట్లాడొచ్చు, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు ఓకే అనే, మనం ఎలాంటి మాటలు మాట్లాడినా, అంటే మనం మన బిజినెస్ గురించి చెప్పాలి అన్నప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ఫస్ట్ మన ఫేస్ అనేది, మన బ్యూటీ అనేది మనం మెయింటైన్ చేస్తే మనకి వాళ్ళకు ఒక రకమైన ఫస్ట్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. ఆ ఇంప్రెషన్ మనకి లాంగ్ టర్మ్ లో చాలా చాలా ఉపయోగపడుతుంది. సో చాలా మంది ఏంటి, కనిపిస్తాం మనం, రెడీ అవ్వడం అనేది తప్పు కాదండి. దానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం, మనం బిజినెస్ కి సంబంధించినట్టుగా మనం బ్యూటీ మెయింటైన్ చేస్తూ, మనం రెడీ అవుతూ ఎదురుకుండా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు వచ్చే ఇంప్రెషన్ ఏమవుతుందంటే మన లాంగ్ టర్మ్ జర్నీలో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బ్యూటీ రిలేటెడ్ గా మనం మెయింటైన్ చేయడం ద్వారా మన హెల్త్ కూడా, మనం వాడే ప్రోడక్ట్స్ కానీ, మనం మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ కానీ, మనం మెయింటైన్ చేసే హైజినిటీ, మనం మెయింటైన్ చేసే ఒక బ్యూటీ కానీ మన హెల్త్ అండ్ సెల్ఫ్ కేర్ మీద కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. బ్యూటీ వల్ల ఇంకా ప్రయోజనాలు ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సోషల్ రిలేషన్షిప్స్. బయట గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడాలి అంటే మన బ్యూటీ, అంటే మన ఒక అపియరెన్స్ అనేది చాలా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం మనతో ఎక్స్ప్రెస్ చేయాలి అన్న, నలుగురితో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా కూడా చాలా చాలా ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆ, మనకి డెవలప్ అవుతుంది, బూస్టప్ చేస్తుంది. అండ్ మెంటల్ గా అంటే మన అపియరెన్సే కాదండి, మన లోపల కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది, ఒక రకమైన బూస్టింగ్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది మన బ్యూటీ. సో జనరల్ గా బ్యూటీ అంటే ఏంటి, రియల్ బ్యూటీ అంటే ఏంటంటే ఓన్లీ మన లుక్ కాదండి, గుడ్ హెల్త్, పాజిటివ్ యాటిట్యూడ్, కైండ్నెస్, కాన్ఫిడెన్స్ అండ్ పర్సనల్ గ్రోత్, క్యారెక్టర్స్ అండ్ వాల్యూస్. ఇన్ని రకాలు ఉన్నాయి. అరే బ్యూటీ అన్నారు మేడం, బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నారు అనేసి అన్నారు, బట్ ఇన్ని రకాలు ఉండాలా అని అంటే ఎస్ అండి. ఇవన్నీ ఎప్పుడైతే మన బ్యూటీ ఇంటర్నల్ గా మనం డెవలప్ అవ్వడానికి, ఇంటర్నల్ గా మనకు బూస్టప్ అవ్వడానికి మన సప్లిమెంట్స్ ఉన్నాయి. లీడర్స్ మీరు నమ్మరు, మన సప్లిమెంట్స్ కేవలం మన ఒక ఫిజికల్ హెల్తే కాదండి, ఇంటర్నల్ గా మన బ్యూటీని పెంచడానికి కూడా, మన కొలేజన్ లెవెల్స్ ని ఆ, మన కొలేజన్ లెవెల్స్ ని పోగొట్టకుండా ఉంటుంది. అండ్ మన ఫేస్ లో ముడతలు అనేవి వస్తూ ఉంటాయి, అలాంటివి రాకుండా యంగ్ గా, ఎనర్జెటిక్ గా ఉపయోగపడతాయి సప్లిమెంట్స్.
బికాస్ అవి ఒక ఎక్కడైతే మనకి లోపాలు ఉన్నాయో, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో అవి క్రియేట్ చేసి మనకి ఇంటర్నల్ గా హెల్త్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడైతే మన ఇంటర్నల్ గా మనం హెల్తీగా ఉండి మన ఫేస్ గ్లో అవుతుందో, మనం ఎంత సింపుల్ గా రెడీ అయినా చాలా చార్మింగ్ గా ఉంటాం, అట్రాక్టివ్ గా ఉంటాం. ఫిజికల్ బ్యూటీ మే అట్రాక్ట్ అటెన్షన్, బట్ కాన్ఫిడెన్స్, కైండ్నెస్, క్యారెక్టర్ లిజనింగ్స్ ఇవన్నీ కూడా మన ఎక్స్టర్నల్ గా కనిపించే బ్యూటీ మీద చాలా బూస్టప్ ఇస్తుందండి. సో చూసారు కదా బ్యూటీ అనేది ఎంత ఇంపార్టెంటో. సో ప్రతి ఒక్కరూ కూడా మెయింటైన్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. బట్ ఈ రోజున చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తున్నామా అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, చూడండి మన వయసుకి సంబంధించిన చర్మ సమస్యల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ దానికి సంబంధించిన మనకి ఎలాంటి సిట్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా చాలా గమనించుకోవాలి మనం. చూడండి మనం వయసు పెరుగుతున్న కొద్దీ వయసుకు సంబంధించిన చర్మ సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. చూడండి పెరుగుతున్న కొద్దీ పిగ్మెంటేషన్ వస్తుంటుంది. పిగ్మెంటేషన్ అంటే నల్ల మచ్చలు అంటారు, బొంగు మచ్చలు ఏదో అంటారు కదా, అలాగా నల్ల మచ్చలు వస్తుంటాయి ముక్కు దగ్గర, చీక్స్ మీద, మన చిన్ మీద ఇలాగా వస్తుంటాయి. అండ్ దీని వయసుకు సంబంధించిన మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి రెడ్డిష్ గా వస్తూ ఉంటాయి. ఫేస్ కొంతమంది పాలిపోతున్నట్టుగా ఉండదు, తెల్లగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఈ చిన్నగా ఉన్నప్పుడు, ఎంగేజ్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కనిపించవు. బట్ వేరాస్ మనకి పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి బయటపడతాయి. సో ముడతలు మరియు సన్నని గీతలు, క్రో లైన్స్ అంటాం మనం. కళ్ళ కింద మనం నవ్వినప్పుడు నార్మల్ గా ఉంటే ఓకే, బట్ నవ్వినప్పుడు ఒక రకమైన ఇట్లా దాన్ని ఏం చెప్తారంటే ఒక ముడతల్లాగా వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే క్రో లైన్స్ అంటాం అనమాట. సో ఇంకా డల్ గా కనిపిస్తూ ఉంటాం, చర్మం పొడిబారుతూ ఉంటుంది, అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. మచ్చలు, మొటిమలు చూడండి, మీరు గమనించండి చాలా వరకు మనకి పింపుల్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే అరౌండ్ 14 or 15 years నుంచి 20 years లోపల వస్తాయి. ఈ గ్యాప్ అనేది మనకి యంగ్ ఏజ్ అన్నమాట, టీనేజ్ అంటాం. సో ఆ టైంలో 19-20 years వరకు వస్తుంది, బికాస్ అది ఒక ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది. మనం వాటికి ఏమి వాడకపోయినా న్యాచురల్గా వస్తే కొంతమందికి పోతాయి. బట్ కొంతమందికి ఏమవుతుందంటే ఆ తర్వాత చాలా వరకు అది మెయింటైన్ అవుతూ వస్తాయి అన్నమాట. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఒక్క మచ్చలు అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఇంకొకటి గమనించినట్లయితే ఆ 14 or 15 years నుంచి 20 years లోపల వచ్చే ఏవైతే ఆ పింపుల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పోతాయి. కొంతమందికి ఆ ఏజ్లో రావు. ఆ ఏజ్లో రానప్పుడు ఎప్పుడు వస్తాయి అంటే ఆఫ్టర్ 25 years వరకు, 25 to 30 years తర్వాత మనకి ఆ ఒక్క ప్రాబ్లమ్స్, ఆ ఒక్క మొటిమలు అనేది రావడం జరుగుతాయి. మనం అనుకుంటాం అరే మనకి ఇప్పుడు పింపుల్స్ వచ్చే ఏజ్ కూడా కాదు, చిన్న ఏజ్, ఆల్రెడీ మనం ఏజ్ దాటిపోయాం కదా, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఆ తర్వాత వచ్చినవి ఏమవుతాయంటే మనం కేర్ తీసుకోకపోతే అవి ఆటోమేటిక్గా వెళ్ళవు. మనం కేర్ తీసుకోకపోతే అవి మన బాడీలోనే ఒక రకమైన మచ్చలుగా, ఒక రకమైన ఇట్లా రెడ్ కలర్ డార్క్ స్పాట్స్గా ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. సో అలాగా వయసుకు పెరుగుతున్న కొద్దీ హెల్త్ మీద, బ్యూటీ మీద కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి జిడ్డు వస్తూ ఉంటుంది, ఫేస్ కి అధిక జిడ్డు, అంటే ఎక్కువగా జిడ్డు వస్తుంటుంది. ఆ జిడ్డు వల్ల కూడా అది ఒక రకమైన షైన్ అవుతూ ఉంటుంది. మనం అనుకుంటాం స్కిన్ షైన్ అవుతుందని, బట్ మన ఫేస్ లో ఆయిల్ అనేది ఎక్కువగా ఫామ్ అవడం వల్ల మనం కొంతసేపటికి, ఇప్పుడు బాగా రెడీ అవుతాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే, ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour మనం చాలా యాక్టివ్గా, యంగ్గా ఉంటాం. అంటే ఫేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ కొంతసేపటి తర్వాత ఆ ఫేస్ అనేది జిడ్డు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం వేసుకున్న మేకప్ పోతుంది, మనం వేసుకున్న క్రీమ్స్ పోతాయి, అవన్నీ కూడా బయటికి రావడం వల్ల మన ఫేస్ అనేది డల్ అయిపోతుంది. అసలు మనం ఎంత అద్భుతంగా రెడీ అవుతామో దానికి సంబంధించిన ఇదంతా కూడా ఇదైపోతుంది కదా. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. సో కళ్ళ కింద నల్లగా మచ్చలు, వలయాలంటాం, డార్క్ సర్కిల్స్ అంటాం. అండ్ కొంతమందికి కళ్ళు ఇట్లా వాపులాగా వస్తాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే మనం కేర్ తీసుకోకపోతే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవి కూడా పెరుగుతూ వస్తాయి. నెక్స్ట్ వీటికి కారణాలు చూసుకుందాం. ఓకే, సో ఈ రోజున మనం జస్ట్ ఒక బేసిక్ కేర్ గురించి చూసుకుందాం, తర్వాత రేపు ప్రోడక్ట్స్ గురించి చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ పిగ్మెంటేషన్.
జనరల్గా మనం ఇందాక అనుకున్నాం కదా పిగ్మెంటేషన్ అని చెప్పేసి. సో పిగ్మెంటేషన్, నల్ల బొంగు, మచ్చలు ఇవేంటి అంటుంటాం. ఎందుకు, దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువగా మనం ఎండలో తిరగడం వల్ల, హార్మోన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, కొన్ని రకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, వీటి వల్ల కలుగుతుంది. అండ్ ఇంకా గతంలో ఆల్రెడీ వచ్చి వాళ్ళు మానిపోయి అని చెప్పాం కదా ఇందాక. మనకి ఒక ఏజ్ తర్వాత ఒక ఏజ్ లో రానప్పుడు, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తున్నప్పుడు అవి మనం ప్రాపర్ గా కేర్ తీసుకోకపోవడం వల్ల అవేమవుతాయంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా రిపీట్ అవ్వడం వల్ల కూడా అవేమవుతాయి, ఫస్ట్ పింపుల్ గా మారుతుంది. మనం దాన్ని యూనో నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి అవన్నీ ఒక మచ్చలాగా పడిపోతాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి ముఖ్య కారణం పిగ్మెంటేషన్ కి. నెక్స్ట్, మడతలు. ముడతలు అంటాం కదా మనకి. ఏంటండి మీ స్కిన్ అప్పుడే చాలా, మీరేంటి ఇంత చిన్న ఏజ్ లోనే కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. మీకు జస్ట్ ఒక 20-25 ఇయర్స్ ఉన్నాయి, బట్ మీరు ఆల్మోస్ట్ ఒక 35-40 ఇయర్స్ వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ముడతలు వచ్చినాయి, సన్నని గీతలు మీ కళ్ళ కింద ఏంటండి ఇలా అని అంటూ ఉంటారు. వాటిని మనం ఏం చెప్తూ ఉంటామంటే ముడతలు అంటూ ఉంటాం. అండ్ దానికి కారణాలు ఏంటంటే చర్మంలో కొలేజన్ లెవెల్స్ తగ్గడం. న్యాచురల్ గా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలేజిన్ అనేది ఇట్స్ ప్రోటీన్, మన బాడీలో ఒక బ్యూటీకి రిలేటెడ్. కొలేజిన్ అనేది ప్రతి ఒక్కరికి అది మన బాడీలో ఉంటుంది. బట్ ఆ ఒక స్ట్రెంగ్త్ అవుతుంటా కొద్దీ మనకి బ్యూటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అవి ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, కొలేజిన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, మనకి ముడతలు అనేది తొందరగా ఫామ్ అయిపోతుంది. సో నెక్స్ట్, ఎక్కువగా సేమ్ ఇల్లు కూడా ఎక్కువగా మనము సన్ కి తిరగడం, అంటే సూర్యరశ్మి, దీనికి తిరగడము ఎక్కువగా, ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల కూడా మనకి కొలేజిన్ లెవెల్స్ అనేవి నష్టాన్ని కలిగిస్తుంది, అంటే తగ్గించేస్తుంది మన బాడీలో. ఎక్కువగా పొడి బారుతూ ఉంటుంది. ఏంటండి మనం ఎన్ని రాస్తున్నా కూడా మా ఫేస్ అంతా కూడా ఎప్పుడు డ్రై. కొంతమందికి మీరు గమనించినట్లయితే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మనము ఎలాంటి, ఈవెన్ మీరు సోప్ పెట్టినా సోప్ పెట్టకపోయినా ఇమ్మీడియట్ గా మన చీక్స్ దగ్గర, నోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర వాళ్ళకి పొడి బారుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ యొక్క లిప్స్ పక్కనే ఉండే ప్లేస్ కి అటు ఇటు కూడా వాళ్ళకి పొడి బారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీలో కొలేజన్ లెవెల్స్ తగ్గడం, డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మనం ఏదైతే మన రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్ కి సంబంధించిన, అంటే ఎక్కువ అధిక కొవ్వు ఉండే ప్రోడక్ట్స్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ యొక్క సమస్యల నుంచి ఫేస్ చేస్తాం. దీని వల్ల ఏమవుతుందంటే ముడతలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి, క్రోలైన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ అనేది ఒక యంగర్ స్కిన్ అద్భుతంగా ఉండేది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ రైట్ సైడ్ స్కిన్ ఎలా అంటే ఆ ఎలాస్టిసిటీ పోయి, మనకి చూడండి రబ్బర్ బ్యాండ్ మనకి ఫస్ట్ కొన్నప్పుడు ఎంత స్టిఫ్ గా టైట్ గా ఉంటుంది. మనం దాన్ని ఏమవుతుంది, ఎక్కువ సాగదీస్తున్న కొద్దీ వదిలేస్తే అది దగ్గరకు అయిపోతుంటుంది. అది వాడుతున్నా కొద్దీ మనకు అది ఏమవుతుందంటే దగ్గరకు అయిపోతూ ఉంటుంది. దాన్ని చూడండి రైట్ సైడ్ మనకి పెరుగుతున్న కొద్దీ మన స్కిన్ లో ఉండే డెఫిషియన్సీ, స్కిన్ లో ప్రాబ్లమ్స్ వల్ల మన స్కిన్ అనేది అలా పాడైపోతూ ఉంటుంది. సో కొలేజిన్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి ఇలాగా మన స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. సో డ్రైనెస్, డల్నెస్, మన స్కిన్ లో డల్నెస్ ఫామ్ అవుతుంటే, అంటే డల్ గా కనిపిస్తూ ఉంటే దానికి కారణాలు ఏంటండి అంటే, కొంతమంది చూడండి ఫేస్ ఇట్లా ముట్టుకోగానే గరుగ్గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఫేస్ అనేది ఆ డల్నెస్ అనేది ఎక్కువగా వాళ్ళ ఫేస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, దీనికి కారణాలు ఏంటంటే ఒక సెల్ ఉంటుంది కదా, తొందరగా మళ్ళీ ఇది అయిపోకపోవడం, నార్మల్ గా ఉండకుండా అది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది సెల్ అన్నమాట. అండ్ ఎక్స్పోజర్, అంటే మనకి ఎక్కువగా పొల్యూషన్ వల్ల, ఇప్పుడు చూడండి చాలా మంది వర్క్ చేస్తుంటారు. కొంతమంది స్కిన్ కేర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బయట బండి మీద కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, కొంతమంది ఈవెన్ వాక్ చేస్తూ వెళ్తున్నా కూడా ఫేస్ కి మనకి ఈ యొక్క మఫ్లర్ లాంటిది కట్టుకోవడం, మాస్క్ లాంటిది కట్టుకోవడం, లేకపోతే స్టోల్ ఏదైనా కట్టుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ అనేది కంప్లీట్ ఒక కళ్ళ వరకు వదిలేసి కంప్లీట్ గా వాళ్ళు మొత్తం కవర్ చేస్తారు. ఎందుకు అంటే పొల్యూషన్. వాళ్ళ స్కిన్ కి కొంతమందికి పొల్యూషన్ పడదు, అంటే ఎండ పడదు. పడకపోవడం వల్ల ఏముందంటే కొంచెం సేపు ఎండలో ఉన్నా కూడా స్కిన్ అనేది తొందరగా ఒక రకమైన డ్రై ఫీలింగ్ వస్తుంటుంది, ఒక రఫ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కడైతే రక్తనాళాలు విరిగిపోతూ ఉంటాయి, కొంతమందికి చర్మంలో పోషణ లేకపోవడం వల్ల కూడా
మనకి డల్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎక్కువ చెప్పాను కదా, ఇప్పుడు ఎక్కువగా సన్కి వాళ్ళకి బ్రైట్నెస్ ఇదైనా కూడా, సన్ రేస్కి ఇదైనా కూడా వాళ్ళకి స్కిన్ అనేది పొడిబారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాడీలో ఫేస్ లో తేమ తగ్గిపోవడం. అంటే చూడండి, ప్రతి ఒక్క దాంట్లో తేమ అంటే ఒక రకమైన ఆ, తడి తడిగా ఉంటుంటుంది ఫేస్ మీద కానీ లోపల నుంచి ఆ లిక్విడ్ ఫామ్ అనేది మన బాడీలో ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో తేమ, అవి తగ్గిపోతున్న కొద్దీ మన స్కిన్ ఏమవుతుందంటే డ్రై ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇదైతే నార్మల్ స్కిన్ అండి. అండ్ కింద వచ్చింది మనకి సెల్స్ అటు ఇటు అయిపోవడము, రక్త కణాలు సరిగ్గా లేకపోవడము, మన బాడీలో ప్రాపర్ క్లెన్జర్స్ లేకపోవడము, బాడీలో మన స్కిన్ కి ప్రాపర్ గా క్లెన్జర్స్ మెయింటైన్ చేయకపోవడం, లిక్విడ్ తగ్గిపోవడము, వీటి వల్ల కింద ఉన్న స్కిన్ చూసినట్లయితే డ్రై సెల్స్ అన్ని విడివిడిగా అయిపోయి ఎక్కువగా మనకి సూర్యరశ్మి లోపలికి వెళ్ళిపోవడం వల్ల, అంటే లోపలికి డైరెక్ట్ గా సన్ రైజ్ పడడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మొటిమలు వస్తూ ఉంటాయి. ఎందుకండి మొటిమలు ఈ ఏజ్ లో మాకు ఎందుకు మొటిమలు వస్తూ ఉంటాయి? మొటిమలు వస్తాయి, మొటిమలు కానీ మచ్చలు కానీ పింపుల్స్ కానీ వస్తున్నట్టే దానికి కారణాలు ఏంటంటే మన బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్, అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఫామ్ అవ్వడం వల్ల, అండ్ సిబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. దానికి అధిక జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకు కూడా మనకి ఈ యొక్క పింపుల్స్ అనేవి రావడం జరుగుతాయి. నెక్స్ట్ సేమ్ ప్రతి ఒక్కటినండి నార్మల్ గా ఉంటే బాగుంటుంది. అండ్ ఎక్కువగా మనము ఎక్స్పోజ్ అవుతూ ఉంటే స్కిన్, మన సన్ రైజ్ కి కూడా మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా మనకి ఈ యొక్క మొటిమల్ పింపుల్స్ నుంచి మనం సఫర్ అవుతూ ఉంటాం. అండ్ ఏదైతే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నమాట, పెరుగుతున్న కొద్దీ మన ఆహారంలో అలవాట్లన్నీ మారుతూ ఉంటాయి. జంక్ ఫుడ్ తింటూ ఉంటాం, బయట తింటూ ఉంటాం, ఫ్రెండ్స్ తో తింటూ ఉంటాం, కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంటూ ఉంటుంది. ఇది నేను చెప్పేది ఒక లేడీస్ కి కాదండి, జెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉండేవి ఏవైతే ఉన్నాయో మనకి యూనిసెక్స్ ప్రోడక్ట్స్, ప్రతి ఒక్కళ్ళు వాడుకునే ప్రోడక్ట్స్ కాబట్టి, సో బ్యూటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆహారపు అలవాట్లు మారడం వల్ల మనకి మొటిమలు మచ్చలు అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ అధిక జిడ్డు వస్తుండడం వల్ల అది మనకి ఏమవుతుందంటే ఫేస్ మీద పింపుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు కొంతమందికి చూడండి ముక్కు దగ్గర ఎక్కువగా జిడ్డు ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క చిన్ దగ్గర ఎక్కువ జిడ్డు ఫామ్ అవుతూ ఉంటుంది. ఫోర్ హెడ్ మీద ఎక్కువ జిడ్డు ఫామ్ అవుతుంటుంది. సో వీటన్నిటికీ ఏమవుతుందంటే సేమ్ మన బాడీలో ఏవైతే పోషక లోపాలు, అండ్ శుభ్రంగా ప్రతిరోజు చూడండి, కొంతమంది మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం చేసుకోరు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చాలా తక్కువగా ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ పొల్యూషన్ లో తిరిగి వస్తాం, బయట తిరిగి వస్తాం. సో ఆ పొల్యూషన్ అంతా మన ఫేస్ మీద, మన బాడీ మీద, ఎందుకంటే ఫేసే ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంది మన స్కిన్ కి. మన కింద బాడీ మీద అంతా కూడా మనము క్లోత్స్ తో కవర్ చేసుకుంటాం, మన ఫేస్ కి అలా కవర్ చేసుకోలేము కదా ఆల్ ద టైం, ప్రతిసారి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఫేస్ కి ఏదైనా కట్టుకుని వెళ్ళగలుగుతాం, బట్ ఆఫీస్ లో కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా స్టోల్ వేసుకుని అయితే కూర్చోలేము కదా. సో ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది ఫేస్ మీద, కాబట్టి ఆ ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల. శుభ్రపరచుకోవాలి, టోనింగ్ చేసుకోవాలి, క్లెన్జింగ్ చేసుకోవాలి. అండ్ చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటారంటే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడతారు. చాలా మంది ఏం చేస్తుంటామంటే మనకి పింపుల్స్ ఫామ్ అవడం వల్ల ఇమీడియట్ గా డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో దానికి సంబంధించింది, దానికి సాలిసిక్ యాసిడ్ అనేది సంబంధించిన ఏదైతే ఉంటుందో అది హెవీగా ఉన్న ప్రోడక్ట్ అనేది మనకి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్, మెడిసిన్. సో మనం ఏం చేస్తామో, కొంతమంది చూడండి వెంటనే పోతాయి, కొంతమందికి ఒక 1-2 డేస్ లో పోతాయి. పోవడం వల్ల ఏమవుతుందంటే అది మన చర్మం మీద ఎక్కువగా ప్రభావంతం చూపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా మనము ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదేమవుతుంది, జస్ట్ చూపించడం కాదండి, మనకి రాను రాను ఏమవుతుందంటే అది ఒక సమస్యగా మారిపోతుంది. అండ్ కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఎక్కువగా జిడ్డు అనేది ఫామ్ అవుతుంటుంది. ఎక్కువగా ఆ, తరచు కడుక్కోవడం, లైక్ ఫేస్ వాష్ చేసుకోకపోవడం, అండ్ ఎక్కువ ఫేస్ లో జిడ్డుతనం రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటి వల్ల మనకు ఈ యొక్క పోర్స్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట.
సో మనం ఎప్పుడైతే క్లీన్గా చేసుకొని క్లెన్స్ చేసుకుంటూ అంటే వాటర్తో వాష్ చేసుకుంటూ ఫేస్ వాష్తో వాష్ చేసుకుంటూ ఉండడం ద్వారా మనకి పోర్స్ ఓపెన్ అయిపోయి మనకి లోపల ఉండే డస్ట్ కానీ లోపల ఉండే చెత్త కానీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెసిఫిక్గా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాన్ని క్యూర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఈ రోజున మనం ఈ యొక్క స్కిన్ ఎందుకు బ్యూటీ అనేది ఇంపార్టెంట్, సో మన స్కిన్ టైప్స్ ఏంటి, స్కిన్ గురించి స్కిన్ లో వచ్చే సమస్యలు ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క సబ్జెక్ట్ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.